ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్. మంచిర్యాల జిల్లా సోమగూడెం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం. ఐరన్ లోడ్తో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో ఇనుప రాడ్లతో వస్తున్న లారీ. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్, కాపాడిన 108 సిబ్బంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో నిషేధిత నకిలీ విత్తనాలపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న బెల్లంపల్లి రూరల్ సీఐ అబ్దులుద్దీన్, వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈ రోజు ఆలింకో సంస్థ సౌజన్యంతో జిల్లా దివ్యాంగుల శాఖ ఏర్పాటు చేసిన దివ్యాంగ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జన్మతః దివ్యాంగులైన విద్యార్థులు కానీ, ఏర్పడిన అంగవైకల్యంతో కానీ దివ్యాంగులుగా ఉన్నటువంటి విద్యార్థులు అధైర్యపడకుండా ఉపకరణాల సహాయంతో నిత్య జీవిత కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నత చదువులు చదువుకోవచ్చని అన్నారు. ఉపకరణాల వాడకంపై శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని, సైన్స్ బాగా అభివృద్ధి చెందిందని, దివ్యాంగులైనప్పటికీ ఉపకరణాలను ఉపయోగించుకొని మంచి జీవితాన్ని పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ చౌదరి, దివ్యాంగుల శాఖ అధికారులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎలింకో అండ్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సపోర్టింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. వాళ్ళు కూడా సపోర్టింగ్ ఎయిడ్స్ నుంచి నార్మల్ లైఫ్ వాళ్ళకి లైఫ్ నార్మల్గా అవుతుంది. సో బ్యాటరీ ట్రైసైకిల్ ఆర్ నార్మల్గా సైకిల్ ఆర్ హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిల్ కిట్స్ అన్నీ మనం ఇస్తున్నాము. అండ్ ఇది ఎందుకు ఇస్తున్నాము అంటే ఇనీషియల్ లెవెల్లో వాళ్ళకి దాని నుంచి ట్రైన్ చేస్తే వాళ్ళు కూడా చదవడానికి నార్మల్ లైఫ్ వాళ్ళు చేయగలుగుతారు. సో దట్ ఒక మేము చెప్తామంటే ఒక ఈక్వల్ సొసైటీ లాగా మనం ఏర్పాటు చేయగలుగుతాము. వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెంట్ అది ఉంటారు. మనం ఇప్పుడు కూడా సందర్భంగా స్టీఫెన్ హాకిన్స్ గురించి డిస్కస్ చేశాను.
సో వాళ్ళకి కొంచెం మనం ఇనీషియల్ నుంచి పేరెంట్స్ నుంచి సిస్టమ్ నుంచి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ దానికి ఎట్లా వాడాలి అది మనం కరెక్ట్గా చేస్తే దే విల్ బి ఏబుల్ టు సపోజ్ ఒక లోకోమోటివ్ డిసబిలిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మన లోకోమోషన్ సంబంధించిన ఏమైనా మూవ్మెంట్ సంబంధించిన ఇష్యూ ఏమైనా ఉన్నాయి దానికి మనం సార్ట్అవుట్ చేస్తే మిగతా అన్నీ వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా ఉంటారు. హియరింగ్ డిసబిలిటీ ఉన్నాయి, దానికి హియరింగ్ ఎయిడ్స్ నుంచి మనం మంచిగా వినగలుగుతారు. తర్వాత స్పీచ్ థెరపీ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం టైంలో నార్మల్ అవుతారు. సేమ్గా ఇప్పుడు ఎన్ని శాతం మనకి ఈ విజన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది దానికి సంబంధించిన కూడా వచ్చింది అండ్ ఏమీ లేవు. తర్వాత దెర్ ఆర్ ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ ఆర్ బ్రెయిల్ లిపి పర్టికులర్గా ఫర్ ది. సో అన్నీ మనము దానికి వాడితే వాళ్ళు సేమ్గా యాజ్ నార్మల్ పర్సన్ ఎట్లా వాళ్ళకి లైఫ్ ఎట్లా ఉంటుంది సేమ్గా వాళ్ళు కూడా లైఫ్ ఉండవచ్చు. సో దానికోసం ఈరోజు పెట్టాము. ఎలింకో సంబంధించిన అండ్ విద్యాశాఖ డిపార్ట్మెంట్ మంచిర్యాలకు సంబంధించిన అందరూ ఈరోజు ఉన్నారు, అన్ని రకాల ఏర్పాటు చేశారు. మనకి భవిత సెంటర్ కూడా ఉన్నాయి. సో ట్రైనింగ్ మంచిగా తీసుకోవచ్చు. దానికి పేరెంట్స్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే అండ్ మన సిస్టమ్ నుంచి కొంచెం సపోర్ట్ వస్తే ఆ పిల్లలు కూడా నార్మల్ పిల్లలు లాగా చదువుతారు అండ్ అన్ని రకాల యాక్టివిటీ చేస్తారు. థ్యాంక్ యూ. మనకు 18 మండలాల్లో ఉన్నటువంటి CWSN చిల్డ్రన్ వారికి అవసరమైన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ గతంలో మనము క్యాంపు నిర్వహించి ఎవరికి ఎయిడ్ అవసరం అనేది గుర్తించడం జరిగింది సార్. ఆ గుర్తించిన తర్వాత మనం స్టేట్కి పంపించిన తర్వాత వారు దాదాపు 23 రకాల ఐటమ్స్ స్టూడెంట్స్కి అవసరమైన క్యాంపులో ఐడెంటిఫై చేసిన వాళ్ళందరూ కూడా దాదాపుగా 246 ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ డిస్ట్రిబ్యూషన్కి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 18 మండలాల్లో ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం, అట్లాగే ఈ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్కి సంబంధించిన టెక్నీషియన్స్ అలింకో తరఫున ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది సార్. మరి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అట్లాగే వాళ్ళకి భోజన వసతి కూడా కల్పించడం జరిగింది సార్. ఏదైతే ఐటమ్స్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ మీకు ఇవ్వడం జరుగుతుందో వాటిని ఎట్లా యూజ్ చేయాలన్న దాని మీద మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత కావచ్చు లేదా భవిత సెంటర్లో కావచ్చు మా IRPలు కూడా మరొకసారి ఎట్లా యూజ్ చేయాలన్నది మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. భవిత సెంటర్ తీసుకురావడం కావచ్చు లేకపోతే ఆ కిట్ ప్రాపర్గా యూటిలైజ్ చేసేటట్టు ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా IRPs అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీ IRPలు మండలంలో అందుబాటులో ఉన్నారు, మీరు కూడా వాళ్ళని సంప్రదించవచ్చు. అట్లాగే జిల్లా లెవెల్లో మా కోఆర్డినేటర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన నెంబర్ తీసుకొని కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు ఏదైనా సమస్య ఉన్నప్పుడు. కానీ ఈ కిట్ ప్రాపర్గా కొన్ని చోట్ల చూడడం జరిగింది, సైకిల్స్ తీసుకెళ్తున్నారు పక్కన పెట్టేస్తున్నారు. అది ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి మీరు బయట సెంటర్ రావడానికి కావచ్చు బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే వాళ్ళకు సపోర్టింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మెటీరియల్ అంతా అందిస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో 18 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ప్రతి మండలంలో కూడా ఒక భవితా కేంద్రం ఉంది సార్. ప్రతి భవితా కేంద్రంలో 2 IRPలు పనిచేస్తూ ఉంటారు. ఆ IRPలు లాస్ట్ ఇయర్ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. తర్వాత 36 మందికి గాను మన జిల్లాలో 25 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 11 వేకెన్సీస్ ఉన్నాయి సార్. అలాగే లాస్ట్ ఇయర్ DSCలో 2024లో DSCలో కూడా స్పెషల్ టీచర్స్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. 13 మంది స్పెషల్ టీచర్స్ SGTస్గా, అలాగే 5 స్కూల్ అసిస్టెంట్లను కూడా స్కూల్కి అలాట్ చేయడం జరిగింది సార్. అలాగే ప్రతి సంవత్సరం అలింకో మరియు SSA రెండింటి సౌజన్యంతో వాటి ఆధ్వర్యంలో ఒక అసెస్మెంట్ క్యాంపు జరుగుతుంది. ప్రతి మండలంలో గుర్తించబడిన విద్యార్థులకి వయసును బట్టి ఏ పరికరం అవసరము అనేది డాక్టర్స్ గారు అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం మన జిల్లాలో అక్టోబర్ 24వ తేదీ అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దాంట్లో 191 స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకి ఇప్పుడు 103 క్యాండిడేట్స్కు మాత్రమే TLM కిట్స్ లేకుండా, ఆ TLM కిట్స్ అనేవి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటిని ఇంకా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు. ఈరోజు 103 మెంబర్స్కి 115 ఐటమ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటి విలువ దాదాపుగా 17,50,000 సార్. మీ ఆధ్వర్యంలో వీళ్ళకి ఈ CWSN చిల్డ్రన్స్కి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఎస్కాట్ అలవెన్స్, అలాగే బాలికలకి పాఠశాలలో ఉన్న బాలికలకి స్టైఫండ్, రీడర్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ ప్రతి సంవత్సరం.
ప్రతి మండలంలో ఈ దివ్యాంగ విద్యార్థులకి ఎస్ఎస్సీ తరఫున ఈ ఐఆర్పీలు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా ప్రతి శనివారం అటెండ్ కావడం జరుగుతుంది సార్. మంచిర్యాల జిల్లా సోమగూడెం జాతీయ రహదారి ఫ్లైఓవర్పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఇనుప లోడుతో లారీని ఇనుప రాడ్లతో వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఢీకొట్టిన లారీలో డ్రైవర్ గుర్జిత్ సింగ్ ఇరుక్కుపోయాడు. మంటలు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తగా ఫైర్ ఇంజన్తో నీళ్లు చెల్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, నేషనల్ హైవే సిబ్బంది, 108 సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి డ్రైవర్ను బయటకు తీశారు. క్యాబిన్లో ఇరుక్కున్నంతసేపు ఆక్సిజన్తో చికిత్స అందించారు. అతి కష్టం మీద డ్రైవర్ను బయటికి తీసి 108 అంబులెన్స్లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్య సిబ్బంది చెప్పినట్లు కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఢీకొట్టిన లారీ మధ్యప్రదేశ్ నుంచి బెంగళూరు వైపుకు వెళుతుందని తెలిపారు. 30కి సోమగూడెం ఫ్లైఓవర్ మీద 2 స్టీల్ తీసుకుపోతున్న లారీలు ఒకటి వెనుక గుద్దుకుంటే క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోవడం జరిగింది. దానికి మేము మార్నింగ్ 6 o'clock నుంచి వెళ్ళి మన ఫైర్ వాళ్ళు, బెల్లంపల్లి, మేము, NHA వాళ్ళు, వైద్య సిబ్బంది అందరూ కూడా సహకరించి డ్రైవర్ను క్యాబిన్ నుంచి బయట తీసేది జరిగింది. ఇప్పుడే అంబులెన్స్లో అతను హాస్పిటల్ పంపిస్తున్నాం. అతనికి మ్యాక్సిమం ఫ్రాక్చర్ అయింది కానీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నాం. మన వైద్య సిబ్బంది వెంటనే సెలైన్ బయట ఎక్కియడం, ఆక్సిజన్ సరిపోతే ఆక్సిజన్ అప్లై చేయడం జరిగింది. కింద డీజిల్ కారిపోతే ఏమైనా ఫైర్ జరుగుతుందని చెప్పేసి వెంటనే ఇమీడియట్లీ ఫైర్ వాళ్ళని ఇప్పించాం. వాళ్ళు కూడా ఫోన్ చేసి గ్యాస్ వెల్లింగ్ కట్టర్ తోటి కట్ చేసాం. సో ఎలాంటి ఇంజురీ కాకుండా, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా సక్సెస్ఫుల్గా క్యాబిన్ నుంచి డ్రైవర్ని తీసి పంపించడం జరిగింది. సో అందరికీ కూడా పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలను కొనవద్దని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ తెలిపారు. నెన్నెల మండలం కేంద్రంలో గురువారం వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, నెన్నెల ఎస్ఐ ప్రసాద్, నెన్నెల పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులకు అవగాహన పరిచారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పలు వీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ హాజరై మాట్లాడారు. నకిలీ పత్తి విత్తనాలు వాడకం వలన జరిగే అనర్థాలను సమగ్రంగా వివరించారు. నకిలీ పత్తి విత్తనాలు క్రయ విక్రయాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైతులకు అవగాహన కల్పించారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో ధర్మారావుపేట ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జిల్లా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్ ఆధ్వర్యంలో అమ్మా నాన్నకు చదువు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా DRPK జనార్దన్ చదువురాని వయోజనులకు పుస్తకం ద్వారా చదువు ఎలా నేర్పాలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ కాశీపేట మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యతగా చేయడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇదివరకే వాలంటీర్ల ద్వారా చదువు నేర్పడం, వాలంటీర్లకు కుట్టు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని, అందులో భాగంగానే అప్సరా సదా మీ వంతు సహకారం కూడా అవసరం ఉందని, మీకు అందుబాటులో ఉన్న చదువురాని వయోజనులు, అమ్మానాన్నలు, ఇతర బంధువులకు వాచకం ద్వారా అక్షరాలు నేర్పాలని విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా వారికి వాచకాలను, పెన్సిళ్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, DRPలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనుకరణ పద్ధతితో మనం అది నేర్పినట్లయితే 100 రోజులు కాదు, 50 రోజులకు మనం ఈ బుక్ పూర్తి చేయవచ్చు. 50 రోజులు ఈ బుక్ పూర్తి చేసినట్టు మనం చేయగలిగే వయోజనులకు మనం 5 సంవత్సరాలు 5వ తరగతి ఏదైతే స్టాండర్డ్ ఉంటుందో ఆ స్టాండర్డ్ ఆ బుక్ ద్వారా వస్తుంది. మీరు అట్లా నేర్పించగలగాలి. అట్లా నేర్పించేటట్టు సార్ మీకు కొన్ని చిట్కాలు చెప్తారు. ఆ పద్ధతుల ద్వారా మీరు వెళ్ళినట్టయితే మన దగ్గర ఉన్న వయోజనులందరూ కూడా ఈ చదువుకున్న 10 పాఠాల ద్వారా ఆలి రౌతి దాకా కాకుండా ఫస్ట్ పాఠం మన ఊరు ఉంటుంది. మన ఊరు అంటే మన విలేజ్కి సంబంధించిన పదాలు ఉంటాయి. మన ఊరు అంటే 4 అక్షరాలు కదా. మా వస్తుంది, నా వస్తుంది, భూ వస్తుంది, భూ వస్తుంది, 4 అక్షరాలు. మన ఊరు పాఠం నేర్చుకుంటే 4 అక్షరాలు ఉంటాయి. మళ్ళీ ఇంకో పాఠంలో ఇంకా 4 అక్షరాలు ఉంటాయి. ఇట్లా అక్షరాలతో పాఠం నేర్చుకుంటూ ఆ అక్షరాలు నేర్చుకున్నట్లయితే మనం 50 రోజుల పూట 100% లిటరసీ చేయవచ్చు. దాని ద్వారానే మనం చదువుకున్న పుస్తకం ద్వారా మీరందరూ కూడా మీ పేరెంట్స్లను
ఎవరైతే చదువురాని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా రోజు 1 గంట సేపు మీ హోంవర్క్ అయిన తర్వాత మీకు వెసులుబాటు ఉన్న తర్వాత అమ్మ నాన్నలకు కాయగూరలు చిల్లర బాధలుగా హెల్ప్ కూడా చేయాలి. అమ్మ మన మాట వినాలంటే అమ్మకు మనం సాయం చేయాలి కదా. అమ్మకు సాయం చేయడం దొంగ నా పని ఇద్దరు నీ పని అంటదా తిడుతుంది కదా. అమ్మ తిడుతుందా లేదా? అమ్మ కొంచెం బెండకాయ తరుగుడు, మిర్చి తరుగుడు, కూరగాయ తరుగుడు సాయం చేస్తే నా బిడ్డ ఎంత పని, నా పనికి సాయం వస్తుంది, నా బిడ్డ చెప్పింది నేను వింటా అని నీ దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు రాగానే చదువు చెప్పద్దు. అమ్మకు నీ మంచి ముచ్చట్లు చెప్పాలి, పళ్ళ జరిగిన ముచ్చట్లు చెప్పాలి. ఆమెకు కొంచెం ఆనందపరిచినాక మెల్లగా చదువులు తిప్పాలి కదా. డైరెక్ట్ చదువు అంటే ఈ వయసులో నాకు చదివేందుకు అన్నదా అంటే కదా. నేనేమన్నా ఉద్యోగాలు చేయాలా, ఊరు వెళ్ళాలా, ఇంకేమైనా చేయాలా, రాజకీయాలు చేయాలా అంటదా లేదా? అవన్నీ డైలాగ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం అమ్మ నాన్నలు మంచిగా చేసుకోవాలి. మంచిగా చేసుకోవాలంటే మన మాటలు గుడి మాటలతో మనకున్న మంచి నైపుణ్యాలతో మన గురువులు చెప్తున్నారు కదా, రోజు పాఠశాలలు కొత్త విషయాలు చెప్తున్నారు కదా. ఆ విషయాలు మన అమ్మ నాన్నలతో చెప్పి అమ్మ నాన్నలను మంచిగా చేసుకొని మన దగ్గర కూర్చొని రోజు 1 గంట సేపు ఈ చదువుకున్న పాఠాలని మీరు నేర్పుకున్నట్లయితే. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి రుణపడి ఉంటామని అభయ ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ యాదవ సంఘం నాయకులు బండి సదానందం యాదవ్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ పాత బస్టాండ్లోని మారుతీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ తరపున భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సదానందం యాదవ్ పేర్కొన్నారు. మందమరి పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఆలయానికి వెళ్లే దారిలో చెట్లు వృక్షాలు పెరిగి పెద్దవి కావడంతో ఇబ్బందిగా మారిందని ఎమ్మెల్యే చెప్పడంతోనే వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్కు చెట్లను తొలగించాలని, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారని, వెంటనే వాహనాలు వెళ్లే విధంగా ర్యాంపు కూడా ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని, అతనిపై ఎవరైనా విమర్శలు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ఎంపీగా గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేగా వివేక్ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 6న జరిగే శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల ఏప్రిల్ 6 తారీఖు రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి నందున మందమరి పట్టణంలోని మారుతి నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో గుడి కమిటీ సభ్యులందరూ, గుడి చైర్మన్గా నేను ఈరోజు సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పెళ్లి పత్రికను కమిటీ సభ్యులు మరియు భక్తులు అయ్యగారి సమక్షంలో ఈరోజు పత్రిక రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మందమరి పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలియజేయడం ఏమన్నదంటే, ప్రతి సంవత్సరం లాగానే కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కమిటీ సభ్యులందరూ తరపున నేను గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా డైనమిక్ యువ లీడర్, యువ ఎంపీ, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, యువ కిరీటమైనటువంటి పార్లమెంట్ మెంబర్ గడ్డం వంశీకృష్ణ గారికి ఈ సందర్భంగా మేము ఆలయ కమిటీ తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ గుడికి చాలా ప్రాధాన్యత ఉన్నది, కానీ చాలా ఏళ్ల నుండి అనేకమైనటువంటి సమస్యలతోని రోడ్డు మీద భక్తులు రానికి
కొన్నేళ్ల నుండి చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు ఉండి వెహికల్స్ రావడం ఇబ్బంది ఉండేది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో శ్రీమాన్ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 522వ వర్ధంతిని పురస్కరించుకుని కోలాట నృత్య ఉత్సవాల్లో మందమరి పట్టణ మహిళలు పాల్గొని కోలాట ప్రదర్శనలు చేయడం జరిగింది. గత 3 రోజుల క్రితం మందమరి నుండి వెళ్లిన మహిళల బృందం 2 రోజుల పాటు తిరుపతి దేవస్థానం అలిపిరిలో నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎంతో భక్తిభావంతో సేవలందిస్తూ నృత్య ప్రదర్శనలు ఇస్తూ మహిళలు ముందుకు సాగుతున్నారు. భక్తితో పాటు శ్రీవారికి సేవలు అందిస్తున్నారు. తెలంగాణ అన్నమయ్య కరీంనగర్ సేవకులు తిరుమల వెళ్లిన వారిలో శ్రీలత, లావణ్య, శ్రీదేవి, ఉమా తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్. మంచిర్యాల జిల్లా సోమగూడెం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం. ఐరన్ లోడ్తో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో ఇనుప రాడ్లతో వస్తున్న లారీ. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్, కాపాడిన 108 సిబ్బంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో నిషేధిత నకిలీ విత్తనాలపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న బెల్లంపల్లి రూరల్ సీఐ అబ్దులుద్దీన్, వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.